మన చుట్టుపక్కల ఒకరుంటారు కదా! అందరిని కలుపుకునే వాళ్ళు. అలా యూనియన్ పనిచేస్తదనమాట. ఓకేనా? సో, ఏని, బిని కలిపేది ఏ యూనియన్ బి. హలో ఎవ్రీవన్! ఈ క్వెషన్ గుర్తుందా? మనం 2.2 ఇంట్రడక్షన్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా! ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏంటక్కా మాకెప్పుడు చెప్పావంటారా? కింద వీడియో ట్యాగ్ చేస్తున్నానబ్బా! చూడండి. ఆ వీడియోలో అడిగిన సెకండ్ హోంవర్క్ క్వెషన్. క్వెషన్ ఏంటి? నేను మీకు ఏ సెట్ ఇచ్చాను. అలాగే బి సెట్ ఇచ్చాను. బాబ్బా బాబు ఏ యూనియన్ బి ఏంటి అని అడుగుతున్నాను. యూనియన్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్? 2 సెట్స్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని కలుపుకొని రాయడం అనమాట. మన చుట్టుపక్కల ఒకరుంటారు కదా! అందరిని కలుపుకునే వాళ్ళు. అలా యూనియన్ పనిచేస్తదనమాట. ఓకేనా? సో, ఏని, బిని కలిపేది ఏ యూనియన్ బి. సో, ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కావాలి. ఏంటా ఎలిమెంట్స్? 1 కావాలి, 2 కావాలి, 3 కావాలి. ఆల్రెడీ 3 ఒకసారి రాసాం కదా! ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. 4 కావాలి, 5 కావాలి. ఓకేనా? ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ. సో, ఆప్షన్ ఏ మన కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఎందుకు రైట్ కాదు అంటే 1, 2 ఎలిమెంట్స్‌ని కలుపుకోలేదు ఆప్షన్ బి. సో, కాదు. ఆప్షన్ సి ఎందుకు కాదు? 4, 5 ఎలిమెంట్స్‌ని కలుపుకోలేదు. సో, ఆప్షన్ సి కాదు. ఆప్షన్ డి అయితే మరీ ఘోరం. 3ని అన్యాయం చేసేసింది. 2 సెట్స్‌లో ఉన్నా కూడా 3ని వదిలేసింది. సో, ఆప్షన్ డి కూడా అందుకు కాదు. సో, ఆప్షన్ ఏ మన రైట్ ఆన్సర్. ఇంకో హోంవర్క్ క్వెషన్‌తో కలుస్తాను. అర్థమైందా? అర్థమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!